ఇవి ఏరేటెడ్ అనే దాని పేరులో ఉన్నట్లుగానే ఏరియేషన్ ఉంటుంది. అంటే ఎయిర్ ట్రాప్డ్ చిన్న చిన్న పోరస్గా ఉంటుంది ఆ ప్రోడక్ట్. దానివలన మనకి ఆ లైట్ వెయిట్ అనేది వస్తుంది. మీకు తెలిసిన వాడుకలో ఉండే స్పాంజ్ లాగా అనమాట. లోపల చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటాయి, పోరస్ అంటాం మేము టెక్నికల్గా. ఆ పోరస్ నేచర్ వలన మీకు లైట్ వెయిట్ వస్తుంది. అదే పోరస్ నేచర్ వలన మీకు థర్మల్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది. థర్మల్ రెసిస్టెన్స్ అంటే చలికాలంలో అయితే లోపల ఉన్న వేడిని బయటికి పోనివ్వకుండా ఉంటాం, ఎండాకాలంలో బయట ఉన్న వేడిని లోపలికి రానివ్వకుండా ఉండటానికి ఈ పోరస్గా ఉండటం అనే క్యారెక్టరిస్టిక్ ఉపయోగపడుతుంది. అలాగే సౌండ్ని కూడా సేమ్ పోరస్ నేచరు సౌండ్ని కూడా లోపలికి రానివ్వకుండా ఉంటుంది, సౌండ్ అబ్జార్బెంట్గా ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు వాడే హాస్పిటల్స్లో, స్కూల్స్లో, ఎనీ ప్లేస్ ఈ అడ్వాన్స్ ప్రోడక్ట్ని మీరు కనుక వాడితే మీకు ఈ ఎయిర్ కండిషనింగ్ ఖర్చులు తగ్గుతాయి, ఈ సౌండ్ పొల్యూషన్ రిలేటివ్లీ తక్కువగా ఉంటుంది, అలాగే త్వరగా కన్స్ట్రక్షన్ అవుతుంది, లైట్ వెయిట్ ఉండటం వల్ల ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ వస్తుంది.